వైసీపీ హయాంలో పెండింగ్లో పెట్టిన బిల్లులు చెల్లించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉభయ గోదావరి జిల్లాల కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బిల్లులు 6 ఏళ్లుగా చెల్లించకుండా బకాయి పెట్టడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. బకాయిలు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా విజ్ఞప్తి ఒకటే, అన్ని రకాల పెండింగ్ బిల్లులు కలిపి 5,000 కోట్ల రూపాయలు CFMSలో ఉన్నాయి సార్. ఇంకా బడ్జెట్ లేక బయట ఉండిపోయి దగ్గరగా 4,000 కోట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రోజు CFMSని మూసేశారు సార్. మొత్తం అర్జెంటుగా కొంచెం ఆ CFMSని ఓపెన్ చేయించి ఏవైతే బిల్స్ ఉన్నాయో బయట అవన్నీ కూడా మాకు కొంచెం బడ్జెట్ ఇచ్చి అప్లోడ్ చేస్తే అది కొంత ధైర్యంగా ఉంటుంది సార్. అట్లాగే 9,000 కోట్లు మిమ్మల్ని ఒక్కసారే ఇమ్మని అడగలేము సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ పరిస్థితి మాకు కూడా తెలుసు కాబట్టి ఒక నెలకు 1,000 కోట్లు టార్గెట్ పెట్టుకుని మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అనుకుంటారో వాటితో పాటు మాది కూడా ఒకటి అనుకుని ఆ ఒక నెలకు 1,000 కోట్లు రిలీజ్ చేసి మమ్మల్ని కొంచెం ఈ యొక్క అప్పుల బాధల నుంచి ఈ యొక్క ఆత్మహత్యల నుంచి మీరు రక్షించుతారని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఈ కాంట్రాక్టర్ల వ్యవస్థ మీద దగ్గర 37 రకాలైనటువంటి వింగ్స్ ఆధారపడి ఉన్నాయండి. ఒక 25 లక్షల మంది మన స్టేట్లో దాని మీద బతుకుతున్నారు. ఎన్ని రికార్డులన్నీ కూడా గౌరవనీయులైన సీఎం గారి దగ్గర ఉంటాయి సార్, మేము చెప్పక్కర్లేదు. కాకపోతే మా బాధని మరొకసారి ఆయనకు తెలియజేసుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాను తప్పితే మేమేం గవర్నమెంట్కి ఏం వ్యతిరేకం కాదు సార్. ఎప్పుడు మీ వెంటే ఉంటాం,